కుప్పం తాత మళ్లీ తెగబడ్డాడు. కుప్పం గడ్డపై నిలబడి కోతలు కోశాడు. మామూలుగా కోయలేదు. కుప్పంలో కూరగాయలు పండించి అమెరికాకు పంపిస్తాడట. అది కూడా ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి కుప్పంలో పండిన పంటలను కార్గోలో అంతరిక్షానికి తీసుకెళ్లి సూర్యుడి పక్కన విమానాన్ని ఆపి ఆ సూర్యుడి నుంచి వచ్చే వేడితో వంటలు వండి ఆ వంటలు చల్లబడ్డాక చందమామకు తినిపిస్తాడట. మొత్తం 9 గ్రహాలు ఉంటే అందులో 8 గ్రహాలకు కుప్పంలో పండిన పంటలు పంపిస్తాడట. దరిద్రం ఏంటంటే మిగిలిన ఆ ఒక్క శనిగ్రహం మాత్రం కుప్పంలో నిలబడి అబద్ధాలు చెబుతోంది. మీరే వినండి. భవిష్యత్తులో నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఈ కుప్పం నియోజకవర్గాన్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తాం. ఇక్కడ పండిన కూరగాయలు ప్రపంచానికి ఎగుమతులు చేస్తాం. ఈ ప్రాంతంలోనే మళ్ళా ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి కార్గో ద్వారా మీరు విదేశాలకి మీ కూరగాయలు పండించి పంపించే బాధ్యత నేను తీసుకుంటా. అదే విషయం. ఒక్క మాటలో చెప్పాలంటే కుప్పం తాతగారి అబద్ధాలు భూగోళాన్ని దాటి అంతరిక్షానికి చేరుకున్నాయి. కుప్పం నియోజకవర్గాన్ని ప్రపంచంతో అనుసంధానం చేస్తాడట. ఏంటి తాతగారు, కుప్పంను ప్రపంచంతో అనుసంధానిస్తావా? మరి 35 ఏళ్లు ఏం చేశావు? కూరగాయలు పండించడానికి విత్తనాలు ఏరుకుంటూ కూర్చున్నావా? కుప్పంలో కూరగాయలు పండించి విదేశాలకు తరలిస్తావా? కుప్పంలో పండిన కూరగాయలను విమానాల్లో తరలిస్తావా? మబ్బుల్లో కూరగాయలు పండిస్తావా? ఆకుకూరలు ఆకాశంలో పండిస్తావా? కైలాసంలో దుక్కి దున్నిస్తావా? వైకుంఠంలో విత్తనాలు నాటుతావా? సత్యలోకంలో పురుగుమందు పిచికారీ చేస్తావా? ఒక్క విషయం గుర్తుపెట్టుకో కుప్పం తాత, చెప్పేవాడు ఖర్జూర నాయుడు కుమారుడు చంద్రబాబు కావచ్చు, కానీ వినేవాళ్లు కుప్పం ప్రజలు మాత్రం కారు. ఎందుకో తెలుసా? ఆ రోజులు పోయాయి, మీ రోజులు దగ్గర పడ్డాయి. 35 ఏళ్లు కుప్పం ప్రజల దయా దాక్షిణ్యాలతో రాజకీయ నాయకుడిగా బతికేసిన తమరు ఆ ప్రాంతానికి కనీసం మంచినీళ్ళు ఇవ్వలేదు. కుప్పంని కనీసం మున్సిపాలిటీ చేయలేదు. కనీసం రెవెన్యూ డివిజన్ చేయలేదు. కనీసం బస్ స్టాండ్ కట్టలేదు. ఇప్పుడు ప్రపంచానికి ఏమని చూపిస్తావు నీ కుప్పం నియోజకవర్గాన్ని? పరువు పోతుంది కుప్పం తాత. మన పరువు పాలారు రిజర్వాయర్లో కొట్టుకుపోతుంది కుప్పం తాత. కన్న తల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తానన్నాడట. అలా ఉంది మన కుప్పం తాత గారి కహానీలు. సింపుల్ గా ఓ ప్రశ్న అడగనా? కుప్పంలో ఇజ్రాయెల్ తరహా వ్యవసాయ విధానం అంటూ ఓదరగొట్టావు కదా, కుప్పంలో దాని అడ్రస్ ఎక్కడుందో చెప్పగలవా? కుప్పం ప్రజల్ని అమాయకుల్ని చేసి ఇజ్రాయెల్ పేరు చెప్పి కోట్ల రూపాయలు కొల్లగొట్టేశావు. కుప్పం తాత కహానీలు కోటలు దాటుతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, కుప్పంలో ఓటమి భయం బాబును వెంటాడుతోందా? క్వశ్చన్ నెంబర్ 2, ఈ వయసులోనూ ఇన్ని అబద్ధాలు చెప్పటం బాబుకే సాధ్యమా? క్వశ్చన్ నెంబర్ 3, నిజమైన అభివృద్ధిని జగన్ పాలనలో కుప్పం చూస్తోందా? క్వశ్చన్ నెంబర్ 4, కుప్పంతో పాటు మరో స్థానం నుంచి బాబు పోటీ చెయ్యనున్నారా? కుప్పం తాతగారు అబద్ధాలతో రోడ్డెక్కిన వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. ఓ పక్క భయం, మరో పక్క ఆందోళన. బాబును వెంటాడుతుంటే మతి తప్పి గతి తప్పి కుప్పం గడ్డపై నిలబడి ఇంకా ఏం మాట్లాడారో తెలుసా? 1,00,000 ఓట్ల మెజారిటీతో ఆయనను గెలిపించాలట. నీ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో 1,00,000 ఓట్ల మెజారిటీ ఎప్పుడైనా చూసావా కుప్పం తాత? కర్ణాటక, తమిళనాడు నుంచి 40,000 మంది దొంగ ఓటర్లను చేర్పించి 24,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన నువ్వు నైతికంగా ఎప్పుడో ఓడిపోయావు. అలాంటి నీకు 1,00,000 ఓట్ల మెజారిటీ కావాలా కుప్పం తాత? ఈ 35 ఏళ్లలో కుప్పం గడ్డపై చూడని 1,00,000 ఓట్ల మెజారిటీ జీవిత చరమాంకంలో కోరుకుంటున్నావంటే నువ్వు ఎంతటి స్థితిలో ఉన్నావో నీకైనా అర్థమవుతోందా కుప్పం తాత? ఇంతకాలం కుప్పం ప్రజల్ని మాయ మాటలతో మోసం చేస్తూ వచ్చావు. ఇన్నాళ్లకు రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు నిజమైన సంక్షేమం ఏంటో కుప్పం ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు నిజమైన డెవలప్మెంట్ ఏంటో కుప్పం ప్రజలు చూస్తున్నారు. ఇన్నాళ్లకు వారి జీవితాల్లో వెలుగులు నిండాయి. ఇన్నాళ్లకు వారి జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. గడప గడపకు సంక్షేమం వెళ్ళింది. ప్రతి ఇంటి తలుపు తడుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ, గుండెల్లో ఓటమి భయం వెంటాడుతున్న వేళ పరుగు పరుగున కుప్పం చేరుకుని అబద్ధాలు కుప్పగా పోసి కుప్పం ప్రజల్ని మరోసారి మోసం చేయాలని చూస్తున్నావే. నిజంగా నీలాంటి రాజకీయ నాయకుడు భవిష్యత్తులో ఇంకొకరు పుట్టరు. నీ 74 ఏళ్ల గుండెపై ఒట్టు, ఇది మాత్రం పచ్చి నిజం. అయ్యా కుప్పం తాతగారు, కుప్పంని మున్సిపాలిటీని చేసిందెవరు? రెవెన్యూ డివిజన్ చేసిందెవరు? ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటు చేసిందెవరు? 6.5 కోట్లతో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మించిందెవరు? సమాధానం నువ్వు చెబుతావా?
కుప్పం ప్రజలతో చెప్పించమంటావా? కొత్తపేట నుంచి డీకేపల్లి వరకు రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మించిందెవరు? 10 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మించిందెవరు? సమాధానం నువ్వు చెబుతావా? కుప్పం ప్రజలతో చెప్పించమంటావా? వొకేషనల్ జూనియర్ కాలేజీ కట్టించిందెవరు? ద్రవిడ విశ్వవిద్యాలయాన్ని 20 కోట్లతో డెవలప్ చేసిందెవరు? కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేసిందెవరు? పాలారు ప్రాజెక్టును 120 కోట్లతో నిర్మించిందెవరు? సమాధానం నువ్వు చెబుతావా? కుప్పం ప్రజలతో చెప్పించమంటావా? ఇవన్నీ చేసింది సీఎం జగన్ ఇన్ ద స్పాన్ ఆఫ్ జస్ట్ 4.5 years. నువ్వు విజనరీ అంటావు కదా కుప్పం తాత. నీ విజనరీతో కుప్పంకు నువ్వు చేసిందేంటో చెప్పగలవా? నోరు తెరిస్తే ప్రపంచాన్ని నేనే డెవలప్ చేశాను అంటావు కదా. కుప్పంలో నువ్వు చేసిన డెవలప్మెంట్ ఏంటో చెప్పగలవా? నోరు తెరిస్తే ప్రపంచానికి ఐటీ నేనే తెచ్చా అంటావు కదా. కుప్పంకి నువ్వు తెచ్చిన ఐటీ కంపెనీ పేరు ఒక్కటి చెప్పగలవా? కుప్పంకి నువ్వు తెచ్చిన ఒక్క ఇండస్ట్రీ పేరు చెప్పగలవా? కుప్పం తాత, ఒక సింపుల్ ప్రశ్న అడగనా? నువ్వు మళ్ళీ గెలిస్తే రాష్ట్రమంతా కుప్పం మోడల్ తీసుకొస్తానని చెప్పగలవా? నిజంగా నీలో రాయలసీమ పౌరుషం ఉంటే, నిజంగా నువ్వు నారావారేపల్లె గడ్డపై పుట్టిన బిడ్డవైతే జస్ట్ కుప్పం నియోజకవర్గానికి నువ్వు చేసిన మేలేంటో, కుప్పం నియోజకవర్గంలో నువ్వు చేసిన డెవలప్మెంట్ ఏంటో, కుప్పానికి నువ్వు తీసుకొచ్చిన పరిశ్రమలేంటో శ్వేతపత్రం విడుదల చేయగలవా? నిన్నే అడుగుతున్నా కుప్పం తాత. 35 ఏళ్లుగా నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం డెవలప్మెంట్ పై శ్వేతపత్రం విడుదల చేయగలవా? చేయలేవు. కానీ ఒక్కటి మాత్రం నిజం, 175కి 175 స్థానాలు టార్గెట్ కుప్పం నుంచే మొదలు కాబోతోంది. జగన్ వేట ఇప్పటికే మొదలైంది. మీ పసుపు కోట బద్దలు కొట్టి కుప్పంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేసే టైం వచ్చింది. మీరు దుకాణం సర్దేసే సమయం దగ్గర పడుతోంది. జగన్ సునామీలో మీరు మీ అబద్ధాలు కొట్టుకుపోయే ప్రమాదం ముంచుకొస్తోంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, రానున్న జగన్ సునామీలో కుప్పం తాతగారికి కుప్పంలో కేర్ ఆఫ్ అడ్రస్ కూడా మిగలదు. పర్మనెంట్ గా పరాయి రాష్ట్రమే. ఇది మాత్రం గన్ షాట్. ఏపీ డెవలప్మెంట్ కి డెస్టినేషన్ లా మారిందా? చిన్న బ్రేక్ తర్వాత గన్ షాట్.